ఒక సన్యాసిగా చలామణి అవుతున్న వ్యక్తి గురించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. స్వామివారికి ఎక్కడెక్కడైతే ఆలయ మర్యాదలు ఇచ్చారో ఆ ఆలయ మర్యాదలు ఇస్తున్న వారికి ఈ సందర్భంగా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ నకిలీ బాబాలు, నకిలీ పీఠాధీశులు, నకిలీ శంకరాచార్యులు సాక్షాత్తు కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలో నిలబడి తను మాట్లాడుతున్నది ఎవరి గురించో తెలుసా? ఇప్పుడు రోడ్డుకి జగద్గురువే, రోడ్డుకి శంకరాచార్యులే. అలాంటి వాటి మీద మేము ఫైట్ చేస్తాం, నువ్వు కూడా ఫైట్ చేయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు మన శ్రీశైలంలో వెళ్ళినప్పుడు బలవంతంగా అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు. శ్రీశైలంలోని ఏ అధికారితో అయినా నువ్వు స్టేట్మెంట్ ఇప్పించగలవా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఆల్రెడీ గతంలోనే స్వామీజీలు, పీఠాధిపతులు, సంప్రదాయాల విషయంలో మా స్టాండ్ తెలియజేశాం. వాటి మధ్య ఎప్పుడైనా వైరుధ్యాలు లేకపోతే వైవిధ్యాలు, విభేదాలు వచ్చినప్పుడు మా స్టాండ్ చాలా న్యూట్రల్గా ఉంటుంది, ఎటుపక్కకి ఉండదు అని చెప్పేసి. కానీ ఈనాడు ఒక సన్యాసిగా చలామణి అవుతున్న వ్యక్తి గురించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వారి మధ్య శాస్త్ర సంబంధమైన వైరుధ్యం, సంప్రదాయపరమైన విభేదము ఉంటే వారు దాన్ని పద్ధతిగా కూర్చుని మాట్లాడుకుంటారు, లేకపోతే చర్చ చేసుకుంటారు అని వదిలేసి ఉండేవాళ్ళు. కానీ సన్యాసిగా చలామణి అవుతున్న వ్యక్తి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఏది పడితే అది మాట్లాడటం, ఎతి నింద చేయటం, సాక్షాత్తు జగద్గురు నింద చేయటం అనేది మా మనసులకి చాలా బాధ కలిగించింది. నిజానికి ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతను ఆయన అని కాకుండా వాడు, వీడు, ఆ వెధవ, ఈ వెధవ అని ఇలాంటి పదాలతోనే వాడాలి. కానీ సాక్షాత్తు సన్యాసిని పట్టుకుని ఇన్ని మాటలు అనేసరే అకారణంగా అని చెప్పేసి ప్రజలు అనుకోకూడదు. కాబట్టి మాకు కాషాయ దండ మాత్రేణ యతి పూజో నసంశయ అన్న మాటల్ని, గురువుల మాటల్ని ధిక్కరించామన్న బాధ ఉండకూడదు. కాబట్టి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. అయినప్పటికీ చురకలు మధ్య మధ్యలో కాస్త ఘాటుగానే వేస్తా. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, గోవిందానంద సరస్వతి. అలాగే ఈ గోవిందానంద సరస్వతి మాట్లాడింది ఎవరి గురించి అంటే దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధిపతి, అనంత శ్రీ విభూషితులు, పరమ పూజ్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులు అయిన అనంత శ్రీ విభూషితులు, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి ఉత్తరాధికారిగా ఉంటున్న శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి గురించి. నిజం, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయయాత్రలో ఉన్న సందర్భంగా ఆయన ఏ ఆలయాలకైతే వెళుతున్నారో ఆయా ఆలయాలన్నిటికీ కూడా ఇతను కూడా వెళుతూ స్వామివారికి ఎక్కడెక్కడైతే ఆలయ మర్యాదలు ఇచ్చారో ఆ ఆలయ మర్యాదలు ఇస్తున్న వారికి లీగల్ నోటీసులు ఇప్పిస్తున్నాను అంటూ నాటకాలు చేస్తూ సనాతన ధర్మాన్ని, మనందరికీ గురుస్థానంలో ఉన్న దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క పరువుని దిగజార్చాలని చూస్తున్న ఈ వ్యక్తిని ఇంకా ఏమని సంబోధించాలో మీరే చెప్పండి. అలాగే ఇతన్ని సన్యాసి అని అనుకోవటానికి కూడా నిజానికి ఇతనికి సన్యాసికి ఉండే ఏ అర్హతలు లేవు. ఎందుకంటే ఇతనికి క్రోధము, దంభము, అసూయ, మాత్సర్యము అన్నీ ఎక్కువే. ఇక కామము, లోభము అంటారా, నేను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ప్రస్తుతానికి వాటి గురించి మాట్లాడట్లేదు. వెనకాల ఏమన్నా ఉంటే అది ఎప్పుడైనా బయటపడితే అప్పుడు మాట్లాడదాం. లేదు అసలు ఆయనకి కామము కలిగే అవకాశమే లేదు అంటారా, అసలు గొడవే లేదనుకోండి, అది దాని గురించి మాట్లాడదాం. కానీ నిన్న మొన్న గనక ఈయన వ్యవహారం చూస్తున్నట్లయితే, ఎందుకంటే ఈయన తిరుపతికి వచ్చి తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని తిరుమల ఆలయం బయటకు వచ్చి సాక్షాత్తు గురునింద చేశాడు. పైగా స్వామివారు ఏ ఆలయానికి వెళితే ఆ ఆలయం వెనకాలే ఇతను కూడా వెళ్ళటం, అక్కడ నోటీసులు ఇస్తున్నానంటాం, స్వామివారిని ఏదో మర్యాద తీసేశాను అన్నట్టు బిల్డప్ ఇచ్చుకోవటం చూస్తుంటే నాకు సినిమాలో సీన్ గుర్తొస్తా ఉంది. నా కోట వేయకపోయినా పర్వాలేదు, ఆ పీజే గాడికి మాత్రం ఓటేయద్దు, పీజే కోటేయద్దు, పీజే కోటేయద్దు, పీజే కోటేయద్దు. అది అన్నమాట మ్యాటర్. సేమ్ టు సేమ్ ఇలాగే నాకు మర్యాద లేకపోయినా పర్లేదండి, వాళ్ళకి మర్యాదలు ఇవ్వద్దండి, నన్ను బూతులు తిట్టుకున్నా పర్లేదండి, వాళ్ళకి గౌరవం ఇవ్వద్దండి అని చెప్పేసి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి మీద ఎక్కడికి వెళితే అక్కడ విషం కక్కుతున్నాడు. అయితే ఎంత విషం ఎందుకు కక్కుతున్నాడా అనేది ఆలోచిస్తే, పాత వీడియోలు కొన్నిటిని తరచి చూసి పరిశీలిస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఇందాక చెప్పా కదా, ఈ స్వామిగా చెప్పుకుంటున్న గోవిందానందకి నిజంగా తన పేరును కూడా నాకు గోవిందానంద అని పలుకుతుంటే చాలా బాధగా ఉందండి. గోవిందుణ్ణే అవమానిస్తున్నానేమో అన్నంత బాధ కలుగుతూ ఉంది. అందుకే ఈయనకి కొత్త పేరు పెడుతున్నాను, గోనిందానంద. ఎందుకంటే గో అనే శబ్దానికి వేదము అనే అర్థం ఉంది.
ఎందుకంటే శృంగేరి పీఠాధిపతిగా ఉన్నవారు, ఉత్తరాధికారిగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు శంకరాచార్యులే, వారు సాక్షాత్తు వేద స్వరూపమే. అలాగే శంకర పీఠాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆమ్నాయ పీఠాలని అధిరోహించిన వాళ్ళని సాక్షాత్తు వేద స్వరూపులుగానే మేము చూస్తాం. అలాంటి వేద స్వరూపులైన వాళ్ళని నిందిస్తూ ఆనందిస్తున్న ఈ వ్యక్తికి గోవిందానంద అనే పేరు కంటే కూడా గోనిందానంద అనే పేరే సబబు అని అనిపించింది. కాబట్టి ఇకపై నేను అతన్ని గోనిందానందనే పిలుస్తా. సో ఈ గోనిందానంద గారికి ఎక్కడ కడుపు మంట మొదలయ్యింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నాడు, విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి, మన వాళ్ళందరికీ తెలియచెప్పాలి. అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇస్తున్నా. మనం అనుకుంటున్న ఈ సమాజంలో, మనం చూస్తున్న ఈ ప్రపంచంలో శృంగేరి శారదా పీఠాన్ని కానీ, దాని వ్యవస్థాపకులైన శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు కానీ, లేదు ఆ పీఠాన్ని అధిరోహించి ఉన్న పెద్దల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఈ ఏ ఒక్కరు అనే దానిలో మీరు అండర్లైన్లో ఏమైనా పెట్టుకోండి, ఓకేనా? ఇక గోవిందానంద తిరుమల వచ్చి ఏం వ్యాఖ్యలు చేశాడో మొట్టమొదటిగా చూద్దాం. ప్రస్తుతం మన ధర్మాన్ని రక్షించుకునేటువంటి సమయంలో మన ధార్మిక క్షేత్రాలు రక్షింపబడాలి, దేవస్థానాలు రక్షింపబడాలి. ఈ కార్యక్రమాల్లో అవైదిక మతాలు కూడా ఖండన. ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో కూడా కొంతమంది, కానీ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యులు అదే ప్రార్థన చేసాం మేము, నకిలీ సన్యాసులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ బాబాలు వీళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాంటి వాళ్ళని ఎవ్వరని మన ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు నమ్మద్దు. కాబట్టి ఆ నకిలీ బాబాలు, నకిలీ పీఠాధీశులు, నకిలీ శంకరాచార్యులు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాక్షాత్తు కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలో నిలబడి తను మాట్లాడుతున్నది ఎవరి గురించో తెలుసా? శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి గురించి. నిజంగా సన్నిధానం వారి మీద ఇంత విషం కక్కటానికి కారణం ఏంటి? అయితే ఈ విషం కక్కటానికి కూడా కనీస అర్హత ఉండాలి కదా. గోనిందానందా నీకు అసలు అంత అర్హత ఉందా? ఎందుకంటే ఈ స్టేట్మెంట్ వినండి. ఒక 2 రోజులు బట్టి ఒక నకిలీ శంకరాచార్య, నకిలీ పీఠాధీశుడు అనే చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి కూడా కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ తిరుమల తిరుపతిలో తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏమిటి అంటే, శృంగేరి మఠానికి సంబంధించిన శంకరాచార్యుల వారు భారతీయ తీర్థస్వామి వారు శృంగేరిలోనే ఉన్నారు. మేము కూడా శృంగేరికి సంబంధించిన శంకరాచార్యులు అని చెప్పి ఎవరన్నా తిరుపతికి వచ్చి ఇక్కడ శ్రీశైలంలో కానీ, కాళహస్తిలో కానీ ఇలా తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళ నుంచి సావధానంగా ఉండండి. బాగుంది నిందా, అదే గోనిందా. ఇప్పుడు స్వామివారి గురించి నువ్వు ఇన్ని వ్యాఖ్యలు చేసావు. ఏదో సామెత ఉంది కదా వెనకటికి, కోడలకు శుద్ధులు చెప్పి అత్తెల్లి దాకా నాకిందంట. మరి నువ్వేం నాకావు? ఎందుకంటే ఇన్ని మాటలు చెప్పిన నువ్వు నకిలీ శంకరాచార్యులు అని చెప్తున్న నువ్వు కింద టైటిల్ ఏమి వేయించుకున్నావు? ఎందుకంటే నీకు సంబంధించిన వార్త కాబట్టి పరిచయం నిన్ను అడగకుండా రాయరు. మరి నిన్ను అడిగారో నీ వాళ్ళని అడిగారో ఏం రాశారో చూడు ఛానల్ కింద. తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి. నువ్వు జ్యోతిర్మఠానికి పీఠాధిపతివా? ఎవరు చేశారు నిన్ను పీఠాధిపతి? ఎప్పుడన్నా వెళ్ళి జ్యోతిర్మఠం పీఠన్నా ముట్టుకుని తెచ్చావా? పీఠంలోకి వెళ్ళి ఆధిపత్యం పక్కన పెట్టు, పీఠను ముట్టుకునే అర్హత నీకు ఉందా అసలు? ఒళ్ళంతా ఇంత విషం పెట్టుకుని, ఇంత ఈర్ష్య, ద్వేషం, అసూయలు పెట్టుకుని ఎందుకు ఈ మాటలు? పైగా ఛానల్ వాళ్ళ పరిచయం, రాతంటే ఏదో తప్పు రాశారనుకో, ఛానల్ వాళ్ళ పరిచయం ఎట్లా ఇచ్చారు చూడండి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి. అంటే నీ పాటికి నువ్వు ఏమైనా చెప్పుకోవచ్చు, ఏమైనా రాపించుకోవచ్చు అంటావు. లేదంటే నువ్వేమంటావు? వాళ్ళెవరో రాస్తే నేనేం చేసేది, నేనేమన్నా బలవంతంగా రాపించుకున్నానా, లేకపోతే నా లెటర్ హెడ్ల మీద ఎక్కడైనా రాసుకున్నానా అంటావు. మరి ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, నీ జీవితం మొత్తం మీద నువ్వు ఎక్కడైనా నిరూపించగలవా? ఇప్పటిదాకా విధుశేఖర భారతీ స్వామి వారు శృంగేరి తరఫున అధికారికంగా ఈయన పీఠాధిపతి అనే పదాన్ని వాడారేమో. లేదు శృంగేరికి సంబంధించిన ఏదైనా రాజముద్రలు, లేకపోతే శ్రీముఖాలు, లేదంటే వారు అధికారికంగా ముద్రించిన ఏ పుస్తకాల్లో అయినా సరే శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపతి శృంగేరి శారదా పీఠానికి అని చెప్పి ఎక్కడన్నా రాయటం నువ్వు చూసావా? ఉంటే నిరూపించు, లైఫ్ టైం ఛాలెంజ్ నీకు. అఫీషియల్గా వాళ్ళు ఎవరైనా చెప్పుకున్నా, ఎవరెవరో రాసుకుంటే, ఎవరెవరో ప్రకటనలు చెప్పుకుంటే అది నకిలీ ప్రచారం అని నువ్వే అట్లా అంటావు. అసలు నువ్వు కదా నకిలీ ప్రచారం చేసుకుంటున్నావు జ్యోతిర్మఠ పీఠాధిపతిగా. కాబట్టి గోనిందానంద పద్దాక పెద్ద పెద్ద వాళ్ళని, మహాపూజ్యుల్ని, పరమ పూజ్యుల్ని అవమానించి వారి గురించి వ్యాఖ్యలు చేసి నీ స్థాయిని పెంచుకుందామని చూడకు. అలాగే వారిని నిందించేంత స్థాయి నీ బతుక్కి ఉందా?
ఎందుకంటే నీ గురించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, నువ్వేం చేస్తున్నావో తర్వాత మాట్లాడదాం. దానికంటే ముందు అసలు వీరి ఆధిపత్యాన్ని, పీఠాధిపత్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావే, మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? గతంలో నువ్వే కదా వీరికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మరి నమస్సులు అర్పించింది. అలాగే నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ, నువ్వు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు, జగద్గురు శంకరాచార్యుల వారు అని వారిని ప్రస్తుతించింది. కావాలంటే ఒక్కసారి తన పోస్ట్ గోవిందానంద టైమ్ లైన్ లో ఉన్న ఈ పోస్ట్ని చూడండి. ఈ పోస్ట్ చూస్తున్నారు కదా, హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రిజిస్టర్డ్ శ్రీ హనుమత్ జన్మభూమి శ్రీ కిష్కింద రథం స్పెషల్ పూజ అండ్ ఇనాగరేషన్ ఆఫ్ 12 years కిష్కింద రథయాత్ర శ్రీ హనుమత్ జన్మభూమి మందిర్ శ్రీ అయోధ్య రామ బ్రహ్మరథం అఫీషియల్ ఇనాగరేషన్ బై జగద్గురు శంకరాచార్య శృంగేరి శారదాపీఠ శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామీజీ మహారాజ్ ఇన్ గురు నివాస్ 27th October 2021. His Holiness Parama Puja Sri 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 Vidushekhara Bharati Swamiji Maharaj performed special puja to Sri Hanumat Janmabhoomi Sri Kishkindar Radham in Sringeri Sharada Pita, Jagadguru Nivas Narsimhavanam, and inaugurated 12 years Akhila Bharata All India Sri Hanumat Janmabhoomi Sri Kishkinda Hanumat Radhayatra and blessed the event. Sri Govindananda Saraswati Swamiji with humble respects explained the concept of the entire project and Sri Vidushekhara Bharati Swamiji Maharaj inaugurated the Pampa Kshetra. గోవిందానంద సరస్వతి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తే పూజ్య స్వామివారికి స్వామివారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఎవరు చేశారు? శృంగేరి శారదాపీఠ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు. కావాలంటే దీని తాలూకు ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అబ్బాబ్బాబ్బా, గోవిందానంద స్వామివారి దగ్గర ఎంత వినయం చూపించావయ్యా నువ్వు. మరి ఆనాడు చూపించిన అంత వినయం, ఆనాడు వారి జగద్గురుత్వానికి తెలిపిన ఆమోదం ఈరోజు ఎందుకు తెలపలేకపోయావు అంటే, చాలామంది ఏమంటారు అంటే, ఈతగాడు ద్వారకా బదరీ పీఠానికి పీఠాధిపతులుగా ఉన్న శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామివారు వారి తదనంతరం ఈతనిని ఉత్తరాధికారిగా ఏదో ఒక పీఠానికి పీఠాధిపతిగా నియుక్తుల్ని చేస్తారు అనుకున్నాడు. కానీ అది పిడిసి కొట్టింది. అంత మాత్రాన ఇతను వెంటనే రెస్పాండ్ అయ్యాడా? లేదు. తర్వాత కొంతమంది కీ ఇవ్వటం వల్ల ఆ కొంతమంది ఎవరు అనేది మనకు ఆధారాలు అయితే తెలియవు. కానీ శంకరుల జీవిత పరిమాణాన్ని బట్టి, జీవిత కాలాన్ని బట్టి ఇతను మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి అర్థం చేసుకుంటుంటే కొంతమంది ఇతన్ని వెనకుండి కీ ఇచ్చి ఆడిస్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎవరు స్వయంగా అతను బయట పెడితే బాగుంటుంది. శృంగేరి శారదాపీఠం మీద నిత్యం విషాన్ని మనసులో పెట్టుకుని రగిలిపోతూ మీ పీఠం కంటే మా పీఠం సీనియర్ అని చెప్పుకోవటానికి తాపత్రయపడిపోతున్న వాళ్ళు ఎవరన్నా మరి ఉన్నారేమో, నాకైతే రీజన్ తెలియదు. కానీ ప్రపంచానికి తెలియాల్సింది ఏంటి అంటే, శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామివారి బ్రహ్మైక్యం తర్వాత ఇప్పటి ద్వారకా పీఠాధిపతిగా ఉన్న శ్రీ సదానంద స్వామివారికి జరిగిన పీఠాధిపత్య అభిషేకం కావచ్చు, లేదు జ్యోతిర్మఠ పీఠాధిపతిగా ఉన్న అవిముక్తేశ్వరానందకి పీఠాధిపత్య అభిషేకం జరిగిన సందర్భంలో కావచ్చు, ఈ గోవిందానంద సరస్వతి అక్కడే ఉన్నారు. ఈ గోవిందానంద సరస్వతి అక్కడే ఉన్నారు. కావాలంటే దానికి కూడా ప్రత్యక్ష సాక్ష్యం చూపిస్తాను, చూడండి ఒకసారి. స్వామినః ద్వారకాపీఠే పట్టాభిషిక్తాన్ కుర్మః ధనశ్చ సురసాచైవ వినతా భద్రురేవ చ దేవగణాః నక్షత్రాణి ముహూర్తాశ్చ పక్షాహోరాత్ర సంధయః సంవత్సరాదినేశాశ్చక్షణాః కాష్ఠాః వారే కుహోస్తతా ధనశ్చ సురసాచైవ వినతా భద్రురేవ చ. అక్కడ దండకమండలాలు పట్టుకొని శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి పక్కనగా నిలబడిన వ్యక్తి ఎవరు? ఈ గోవిందానంద స్వామి. ఆయన కళ్ళ ముందే ఏ విధంగా అవిముక్తేశ్వరానంద వారి గురించి చెప్పారో భారతీ తీర్థ స్వామి వారు, అది కూడా వినండి. రూపానంద సరస్వతి స్వామి కరకమల సంజాతాన్ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామినః ఉత్తరామ్నాయ జ్యోతిష్పీఠే పట్టాభిషిక్తాన్ విదద్మః. సో పక్కనే ఉండి చూసి, ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలండి. ఎందుకంటే స్వామివార్లకు జరుగుతున్న ఈ అభిషేక కార్యక్రమానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఆ అతి కొద్ది మందిలో ఈ గోవిందానంద కూడా అక్కడ నిలబడ్డారు అంటే, మరి
పీఠం వారు వీరికి పట్ల ఎంత వాత్సల్యం కలిగి ఉన్నారు, ఎంత ఆదరం కలిగి ఉంటే అలాంటి కార్యక్రమానికి పిలుస్తారు. అలాగే గోవిందానందకి ఎటువంటి ప్రివిలేజెస్ ఇచ్చున్నారు ఒక్కసారి మీరంతా ఆలోచించుకోండి. మరి అంతటి ప్రివిలేజెస్ ఇచ్చిన ఆ పీఠం మీద, ఆ జగద్గురువుల మీద ఎందుకు ఇంత విషం కక్కుతున్నాడు? పైగా ఇతను ఇంకో మాట అంటున్నాడు, అది కూడా వినండి. దేశంలో ప్రస్తుతము ఇద్దరు మాత్రమే శంకరాచార్యుల వారు ఉన్నారు. ఒకటి పూరి గోవర్ధన పీఠాధీశ్వరులు నిశ్చలానంద సరస్వతి స్వామి వారు, ఇంకొకరు శృంగేరిలో భారతీ తీర్థ మహాస్వామి వారు మాత్రమే. వీరే పరంపరాగతంగా ఉన్నట్టు శంకరాచార్యుల వారు. మరి 5 ఏళ్ల క్రితం ఈ మాటలు ఎందుకు లేవు గోవిందా? ఎందుకు లేవు? ఇంకొకటి ఆదిశంకర భగవత్పాదుల వారు వచ్చి 2500 సంవత్సరాలైంది. కాబట్టి కొంతమంది 1200 అంటున్నారు. అలాంటి అబద్ధ ప్రచారాలని ఎవరు ఈ ప్రమాణంగా స్వీకరించవద్దు. అర్థమవుతుంది ఎవరి మాటలు నోట్లో వేసుకుని వచ్చావో. కాబట్టి ఈ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దేవస్థానాలు కాపాడబడాలి, క్షేత్రాలు కాపాడబడాలి. మన గురువులు ఎవరు, ఆచార్యులు ఎవరు, సన్యాసులు ఎవరు? ఇప్పుడు రోడ్డుకి జగద్గురువే, రోడ్డుకి శంకరాచార్యులే. అలా అవ్వకూడదు, తప్పది. అలా అవ్వకూడదు, తప్పే. అలాంటి వాటి మీద మేము ఫైట్ చేస్తాం, నువ్వు కూడా ఫైట్ చెయ్యి. ఎందుకంటే ఇక్కడ గుండుగాడు ఉన్నాడు, ఊరపంజలాగా ఇంత పొట్టేసుకుని, వాడు కూడా జగద్గురువు అని బిరుదు పొందాడు. మరి అలాంటి వాడి మీద నువ్వు ఫైట్ చెయ్యి, మేము కూడా మద్దతు ఇస్తాం. అలా కాకుండా సాక్షాత్తు శంకర పీఠాన్ని అధిరోహించిన పీఠాధిపతుల మీద, జగద్గురువుల మీద నువ్వు వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఇక్కడ చూస్తూ కూర్చోటానికి ఎవడో సిద్ధంగా లేనిందా? కాబట్టి ఇప్పుడు 2 రోజులు ఈ విశాఖ కర్ణాటక నుంచి వచ్చి నేను శంకరాచార్య అనేటువంటి ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకు కూడా సావధానం చేస్తున్నాం. సమస్త ఇప్పుడు రేపు సభ ఉంది ఇక్కడ తిరుపతిలోనే, పెద్ద 300-400 మంది పండితులు సభ పెడుతున్నారు. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మా శాస్త్రార్థం చదువుతూ ఏమిటి అంటే దాని సవాల్ అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం తిరుమలకు వచ్చారు. ఈ పెద్ద మనిషి శాస్త్రార్థం గురించి మాట్లాడితే, ఈ శాస్త్రార్థం గురించి కూడా ఒకసారి మీకు వీడియో చూపించాలి. ఇతను శాస్త్రార్థం చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలిగా, ఒకసారి వీడియోలు చూడండి. खिलाफ बोलने वाले आप आचार्य हैं क्या? जगत गुरु शंकराचार्य को कांग्रेस बोल रहे, कैसे हिम्मत? आप माफी मांग लीजिए, माफी मांगे। जगत गुरु शंकराचार्य को कांग्रेस बोल रहा, अपमान नहीं, माफी मांगे। చూస్తారు కదా, ఏదో ఒక డిస్కషన్లో కూర్చొని అక్కడ ఏదో మాట్లాడుతుంటే ఎదటోడు మైక్ తీసుకుని కొట్టబోయాడు. అందరితో కొట్టించుకోవటమేనా గోవిందా? ఎందుకు అందరితో తిట్లు తింటూ, అందరితో తన్నులు తినే పరిస్థితి తెచ్చుకోవటం? నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేలాగా మాట్లాడితే అసలు ఇష్యూస్ లేవుగా. పోనీ తర్వాత ఇంకొకరితో శాస్త్ర చర్చ చేశాడు, ఆ శాస్త్ర చర్చ గురించి కూడా మాట్లాడదాం రండి. द्वैत सिद्धांत को लेकर, विशिष्टाद्वैत सिद्धांत को लेकर आप केवल अल्पज्ञ हैं, आप सर्वज्ञ नहीं होता है। सर्वज्ञ ही जगत गुरु हो सकता है, अल्पज्ञ ही नहीं हो सकता। रामानुजाचार्य सर्वज्ञ थे। तो जीव कब हो जाता है सर्वज्ञ? आप जीव हैं, माया उपाधि है, सभी अज्ञान है। आपके यहाँ जो है जब कोई गति नहीं आई तब जो है व्यवहार की सत्ता, की सत्ता सभी लेना पड़ता है, बाद में सभी लेना पड़ता है। व्यवहार की सत्ता, प्राथमिक की सत्ता जो है अगर क्या कोई गति ना होने को स्वीकार करना। చూశారుగా, దీనికి పెట్టుకున్న టైటిల్ ఏంటో తెలుసా? కింద చూడండి, శాస్త్రార్థ హూ ఈజ్ జగద్గురు శ్రీ గోవిందానంద సరస్వతి వర్సెస్ న్యాయ వ్యాకరణ విద్వాన్ ఇన్ వృందావనం. ఇది జరిగింది కదా. ఇక్కడ శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారు, అలాగే అవిముక్తేశ్వరానంద వారు కూడా ఆ పక్కనే కూర్చొని ఉన్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇతను మాట్లాడుతూ అవతల వ్యక్తిని చేత్తో వారించేస్తూ, చేతులు పట్టేసుకుంటూ శాస్త్ర చర్చ జరగాల్సింది ఎలా? ఒక్కసారి విధుశేఖర భారతీ స్వామి వారు భాగ్యనగర్లో నిర్వహించిన శాస్త్రార్థాన్ని ఒకసారి చూడండి. పర్వతే బాధే అతివ్యాప్తి స్యాత్ బాధత్వాత్ సత్యంతం విశేషదళఘటక ప్రతిపద్యతాపదేన పర్వతే వన్య వైశిష్ట పర్వత. కింద టైటిల్ చూస్తున్నారు కదా, శాస్త్ర సభ తెలంగాణ ధర్మ విజయ యాత్ర శృంగేరి జగద్గురు శంకరాచార్య. ఇది శారదాపీఠం అఫీషియల్ హ్యాండిల్లో ఉన్న డిబేట్, ఎవరైనా కూడా చూసుకోవచ్చు. స్వామివారు ఏ విధంగా శాస్త్రార్థం చేస్తున్నారో చూడండి. పర్వతే బాధే అతివ్యాప్తి స్యాత్ బాధత్వాత్ సత్యంతం విశేషదళఘటక ప్రతిపద్యతాపదేన పర్వతే వన్య వైశిష్ట పర్వతే వన్య వ్యాప్యాభావ వైశిష్ట్యావగాహి బుద్ధిత్వావచ్ఛిన్న ప్రతిబద్ధత గృహ్యతే పక్షసాధ్య వైశిష్ట్యావగాహి బుద్ధిత్వావచ్ఛిన్న ప్రతిబద్ధత గృహ్యతే తాదృశ ప్రతిబద్ధత నిరూపిత ప్రతిబంధకత ఇత్యనేన పునః పూర్వోక్తరీత్యైవ ప్రతిబంధకత గృహ్యతే నిశ్చయ విశిష్ట నిశ్చయత్వావచ్ఛిన్న వన్యమాన్ వన్య వ్యాప్యాభావాన్ ఇది నిశ్చయ విశిష్ట వన్యమాన్ వన్య వ్యాప్యాభావాన్ ఇది నిశ్చయ విశిష్ట వన్యమాన్ పర్వతః ఇది నిశ్చయత్వావచ్ఛిన్న ప్రతిబద్ధతైవ ప్రతిబంధకతైవ గృహ్యతే. ఏవం సైవ ప్రతిబంధకత గృహ్యతే.
तादृशप्रतिबन्धकतावच्छेदक विषयित्वावच्छिन्न अनुमतिरिष्टजन्यतानुरूपित जनकतावच्छेदकत्वं वह्निव्याप्यवत् पर्वतविषयितायाम् अस्ति अस्ति एव विशेष्यता न न तथा न अत्र अत्र किमस्ति उच्यते कथं तत्र స్థలం किमस्ति पर्वत చూశారు కదా శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, గోవిందానంద సరస్వతి అదే గోనింద ఆనంద ఏ విధంగా మాట్లాడుతున్నాడో. ఎందుకంటే సంస్కృత భాష మీద నేను వ్యాఖ్యానం చేయడానికి, శాస్త్రార్థాల మీద వ్యాఖ్యానం చేయడానికి నాకంత యోగ్యత లేదు కాబట్టి యోగ్యత కలిగిన వ్యక్తులు గోనిందానంద మాటల్ని ఏ విధంగా చెప్తున్నారో మీకు చూపిస్తాను, వినండి. సరే, ఈ పండితులందరూ మన వాళ్ళందరూ ఉన్నారు. ఏ ఒక్క ప్రశ్న వేసినా సరే దేనికి సమాధానం లేదు. మాట్లాడితే నేను సంస్కృతంలో మాట్లాడతాను అని ఆయనకు ఒక ఊత పదం, కానీ సంస్కృతంలో కించిత్తు కూడా పరిజ్ఞానం లేదు. మేము ఆయా శాస్త్రాల్లో ఉన్న విషయాలని ఉదాహరణ తెలియజేసినప్పుడు ఆయన బిగ్గమొహం వేస్తూ చూస్తూ ఉన్నారే కానీ ఈ వ్యాకరణం మాకు సంబంధించింది కాదండి, ఈ తర్కశాస్త్రం మాకు సంబంధించింది కాదండి, మరి శాస్త్రార్థం అంటే ఏంటి మీరు చెప్పండి, తర్వాత ఒక్కొక్క పదానికి మీరు వివరణ ఇచ్చుకోవాలి అన్నప్పుడు మౌనానంద స్వామి అయ్యారే కానీ గోవిందానందుల వారు కాలేదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో అల్లాటప్ప అనాకానిగాళ్ళు కాదండి, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పండితులు. ఈయనకి సంస్కృతం పూర్తిగా తెలియదు, శాస్త్రార్థం అంటే ఏమిటో కూడా సరైన అర్థం తెలియదు అని చెప్పేసి స్వయంగా వారే చెప్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తి గోనిందానంద సాక్షాత్తు శంకరాచార్య స్వరూపమైన, శంకరాచార్య స్వరూపం కాదు, సాక్షాత్తు శంకరాచార్యుడే మరలా జన్మ తీసుకున్నట్లుగా అనిపిస్తున్న శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి గురించి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మరి ఏం చేయాలి మీరు చెప్పండి. పైగా ఇతని వాచాలత్వానికి అసలు అదుపే లేదు. ఎన్ని అబద్ధాలు కల్పిస్తాడు, ఇన్ని అబద్ధాలు ఆడేవాడు, ఇన్నిసార్లు మాటలు మార్చేవాడు, ఇంత మాత్సర్యము, అసూయ, ఈర్ష, ద్వేషాలు కలిగిన వాడు. ఇలాంటి వాడు అసలు సన్యాసి అవుతాడా? సత్యదండం పట్టుకున్నానని చెప్పుకుంటూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇతనికి ఏం యోగ్యత ఉందని తన్ని సన్యాసిగా గుర్తించి గౌరవించాలో విఘ్నులైన హిందూ బంధువులు ఆలోచించి చెప్పండి. 1200 సంవత్సరాల క్రితం కాదు కాబట్టి అటువంటి అబద్ధ ప్రచారాలు మీరు పండితులు కూడా ఖండన చేయాలి. అంతేకాని దక్షిణలకి, ఈ యొక్క సన్మానాలకి, శాలువులకి ధర్మాన్ని బలి చేయకూడదు. కాబట్టి సమస్త తిరుపతిలో రేపు ఆయన పేరు కూడా చెప్పేస్తాం, విధుశేఖర భారతి. నీకు విధుశేఖర భారతి స్వామివారి గురించి శాస్త్రార్థం చేసి ఏదో నిరూపించాలన్న అంత దుగ్ధ ఉన్నప్పుడు మరి మొన్న ఒక స్వామి మాట్లాడారు కదా, శంకర భగవత్పాదుల వారు అసలు ఈ పీఠాలే స్థాపించలేదని చెప్పేసి, మరి వారిని ఎందుకు ఖండించడానికి నువ్వు ముందుకు రాలేదు గోనిందా? అంటే నీకు ఏ ప్రయోజనాలు ఆశించి, ఏం ఆశించి నువ్వు రేపు శాస్త్రార్థ సభ పేరుతోటి తిరుమలలో ఈ స్టేజ్ వేస్తున్నావో, ఆ స్టేజ్ మీద కొత్త డ్రామా ప్లే చేయడానికి ట్రై చేస్తున్నావో, నీ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో హిందూ సమాజం అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో అయితే లేదు నిందా. ఆలోచించుకో. విధుశేఖర భారతి అని ఆయన శృంగేరి నుంచి వచ్చారు, నేను శంకరాచార్య అని చెప్పుకుంటున్నారు, అది తప్పు. ఒక్క వీడియో చూపించవా? ఆయన నేను శంకరాచార్యుడిని, నేను శంకరాచార్యని అని ఆయన చెప్పుకుంటుంది. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చెప్తున్నాం, ఆది శంకరాచార్యుల వారికి ద్రోహం చేస్తున్నారు. అటువంటి ద్రోహ కార్యాలు చెయ్యకూడదు. కాబట్టి మీరు ఉత్తరాధికారిగా ఉంటే ఉత్తరాధికారిగా ఉండండి, అంతే. ఆయన ఇప్పుడు మన శ్రీశైలంలో వెళ్ళినప్పుడు బలవంతంగా అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు, పాపం చేశారు. ఆయన పాపం చేశారు, పుణ్యం చేశారు అంటానికి అసలు నీది నాలిక తాటిపట్టం నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ శ్రీశైలంలోని ఏ అధికారితో అయినా నువ్వు స్టేట్మెంట్ ఇప్పించగలవా? విధుశేఖర భారతి స్వామివారు మేము ఎంత వారిస్తున్నా వినకుండా దూసుకుంటూ గర్భాలయంలోకి బలవంతంగా వెళ్ళిపోయారు అని చెప్పేసి నీ బతుకంతా నువ్వు ట్రై చేయగోవిందా గోనిందా? ట్రై చేయి. ఎందుకు వచ్చిన కడుపు మంట, ఎందుకు వచ్చిన విష ప్రచారం చేస్తాను? కేవలం నువ్వు కట్టుకున్న కాషాయాన్ని, చేత పట్టుకున్న దండాన్ని, మరో చేత ఉన్న కమండలాన్ని చూసి గౌరవించి నీ విషయంలో ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను. కానీ నీకోసం నేను నిజంగా 100 మెట్లు దిగాలి నీ గురించి మాట్లాడాలంటే. చిచ్చి, అసలు నీలాంటి చూస్తే ఒకటే అనిపిస్తుంది, నీలాంటి కంటే మేము చాలా బెటర్. ఎందుకంటే ధర్మం కోసం ఒక్కొక్కసారి సాటి హిందువులు, హిందుత్వవాదులు మా మీద ఎన్ని నిందలు వేస్తున్నా సరే మేము చాలా మౌనంగా భరిస్తూ కూర్చుంటాం తప్ప తొందరపడి వాళ్ళ మీద వీడియోలు పెట్టడం, పోస్టులు పెట్టడం చేయట్లా. ఎందుకంటే వాళ్ళు కూడా నీలాగే అసూయతో, అహంకారంతో రగిలిపోతూ మా మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తారు. తిరిగి మేము కూడా వాళ్ళ మీద తిరిగి అంతే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే ఎక్కడ వివాదము? హిందువుల మీదకి పడిపోయి అన్యమతస్థుల మీద చేస్తున్న పోరాటం పక్కకు పోతుందో అని మమ్మల్ని మేము చాలా అణుచుకుంటున్నాం. మామూలు గృహస్థ జీవితం గడుపుతూ ధర్మం కోసం పనిచేస్తున్న మేమే ఇంతగానం ఆలోచిస్తూ ఉంటే, సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నానని చెప్తున్న నువ్వు
ఎంత చేయాలి? నువ్వు కాదు, సాధువులు సన్యాసులుగా చలామణి అవుతున్న వాళ్ళందరి గురించి కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. పర్టికులర్గా హిందూ బంధువులు ఆలోచించుకోవాలి. సన్యాసులకి చెప్పబడుతున్న లక్షణాలన్నీ విడిచిపెట్టేసి రాజసిక లక్షణాలతోటి తామసిక లక్షణాలతోటి గొడవల పడుతూ అహంకారాన్ని దంభాన్ని ప్రదర్శిస్తున్న ఇలాంటి వాళ్ళందరినీ కూడా సన్యాసి అంటానికి యోగ్యత ఉంటుందా? ఇతను ఎంత అహంకారపూరితంగా ఉంటాడో ఒక వేదిక మీద ఇతను ఎలా ప్రవర్తించాడు చూడండి. ఇందాక చూశారు కదా, ఒక అతను మైక్ పెట్టి కొట్టబోయాడు, ఇంకొక అతను ఎలా బిహేవ్ చేశాడో మీరే చూడండి. भागवत करने के लिए है क्या तू यहाँ? चला जो समझ में आप क्या समझ भाई वो क्या सीढ़ियाँ पे अंदर बैठा है చూశారుగా, ఇంకాస్త ఎక్స్ట్రా చేసుంటే ఇలా పట్టుకున్నాడు, ఇప్పుడు ఇంకాస్త చేస్తుంటే ఎత్తి పడేసేవాడు కూడానేమో. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆవేశం. ఒక సన్యాసికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా మరి? పైగా భారతీ తీర్థ స్వామివారి యొక్క గురుత్వాన్ని అంగీకరిస్తున్నానని చెబుతూనే విధుశేఖర భారతీ స్వామివారి గురించి ఇష్టారాజ్యమైన వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మరి అదే విధుశేఖర భారతీ స్వామివారు ఇప్పుడు జగద్గురువులుగా ఎందుకు విజయయాత్రలు చేస్తున్నారు అంటే, ఈ పీఠం యొక్క పూర్తి బాధ్యతలు బయట ఏవైతే పర్యటనలు ఉంటాయో, లేకపోతే పీఠానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా పరమ పూజ్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు మన విధుశేఖర భారతీ స్వామి వారికి అప్పగించడం జరిగింది. అంతేకాదు, ఎంతో పూర్తి ప్రేమతోటి, బాధ్యతతోటి, వాత్సల్యంతో, నమ్మకంతో అప్పచెప్పారు. కావాలంటే ఒక్కసారి విధుశేఖర భారతీ స్వామి వారి గురించి భారతీ తీర్థ మహాస్వామి వారు ఏ విధంగా చెప్తున్నారో, వారి ఆప్యాయత ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఈ వీడియో చూసి తెలుసుకోండి. ನನಗೆ ಆ ಭಗವಂತ ಅಪಾರವಾದ ಅನುಗ್ರಹ ಮಾಡಿ ನನಗೆ ಅತ್ಯಂತ ಸಂತೋಷಜನಕರಾದಂತಹ ಒಬ್ಬ ಶಿಷ್ಯರನ್ನು ಭಗವಂತ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ನಮ್ಮ ಶಿಷ್ಯರು ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಓದ್ತಾರೆ. ಅನೇಕ ಸಲ ನೋಡಿದ್ದೇನೆ ನಾನು ಏನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಣಿಸ್ತೇನೋ ಅದನ್ನೇ ಅವರು ಹೇಳ್ತಾರೆ. వింటున్నావా గోనిందా? హిందూ బంధువులారా మీరు వినండి. సాక్షాత్తు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్తున్న మాటలు. నిజంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో నాకు అద్భుతమైన శిష్యులు లభించారు. విధుశేఖర భారతీ స్వామి వారు నా మనస్సెరిగి ప్రవర్తిస్తూ ఉంటారు. నా మనసులో ఏం అనుకుంటానో, ఏం కోరుకుంటానో వారికి తెలుసు. దానికి తగ్గట్టుగానే వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నిన్నే దివಸ ಯಾವುದೋ ಒಂದು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಏನೋ ಒಂದು ತಪ್ಪಿತ್ತು, ಆ ತಪ್ಪನ್ನು ತಿದ್ದಬೇಕಾಯಿತು. ನಾನು ಒಂದು ತಿದ್ದಿದೆ. ಅವರಿಗೆ ನಾ ತಿದ್ದಿದ್ದನ್ನು ಹೇಳಿದ್ದೇನಿಗೆ ಹೀಗೊಂದು ಬಂದಿದೆ, ಇದನ್ನೇನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ ಅಂತಂದೆ. ನಾನು ಯಾವ ಪದವನ್ನು ಹಾಕಿದ್ದನೋ ಅದೇ ಪದ ಅವರು ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿದರು. ಈ ಪದ ಹಾಕಿದ್ರೆ ಆಗ್ತಿತ್ತಲ್ಲ ಅಂತ అదే పదాన్ని ಹಾಕಿದೇನಪ್ಪ, ಹೇಗೆ ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನೀವು ಓದಿದ್ರಿ ಅಂತ. చూస్తున్నారుగా, ఇంకా చాలా ఉంది. స్వామివారు విధుశేఖర భారతీ స్వామివారి గురించి చెప్తున్న మాటలు. అంత చెప్తూ ఉంటే విధుశేఖర భారతీ స్వామివారు ఎంత వినమ్రంగా కూర్చున్నారు. వారి గురుభక్తిని చూసి నేర్చుకోండి. అన్నీ ఉన్న ఆకు ఏ విధంగా అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎలా ఎగిరి పడుతుంది అనే సామెత పెద్దోళ్ళు ఊరికే ఏం చెప్పట్లేదు. గోనిందా, ఎగిరి పడకు. సరే, ఇక ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు బాగానే ఉంది, కానీ అసలు వారి జగద్గురుత్వాన్ని ప్రశ్నించడం పక్కన పెడితే నీకున్న యోగ్యత ఏంటి గోనిందా? నీకు బ్రాహ్మణత్వం ఉందా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, నీకు ఏ వయసులో ఉపనయనం జరిగింది? మరి ఆ వయస్సు దాటిన తర్వాత ఉపనయనం జరిగితే నువ్వు బ్రాహ్మణుడిగా పరిగణించబడవు అన్న విషయం నీకు తెలియదా? నీకు తెలియదని నేను అనుకోవట్లా. ఎందుకంటే అపారమైన జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నావు కాబట్టి ఉండే ఉండొచ్చు. మరి ఈ విషయం నీకు తెలియదా? ఎందుకు ఈ టాపిక్ తేవాల్సి వస్తుంది అంటే, పదే పదే ఇతను కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది అవిముక్తేశ్వరానంద బ్రాహ్మణుడు కాదు, అలాంటి వ్యక్తిని పీఠాధిపతిగా ఎలా ప్రకటిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలా ప్రకటించడానికి, ఇతరుల యొక్క గురుత్వాన్ని, పీఠాధిపత్యాన్ని ప్రశ్నించడానికి అసలు నీకున్న యోగ్యత ఏంటి? అసలు నీకు ఉపనయన సంస్కారం ఎక్కడ జరిగింది? శృంగేరిలో కాదా?
పోనీ ఈ రోజున నువ్వు అవిముక్తేశ్వరానంద గురించి, ఆయన పీఠాధిపత్యం గురించి, యోగ్యత గురించి ప్రశ్నిస్తున్నావు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు చేసినప్పుడు ఏమైపోయింది? ఇది కూడా మళ్ళీ ఎవరన్నా చూస్తే కాదు కూడదు అంటారేమో. ఒక్కసారి వీడియో చూడండి. చూశారు కదా విముక్తేశ్వరానంద స్వామికి ఏ విధంగా దండ ప్రణామాలు చేస్తున్నారు. పోనీ ఇదంతా చెప్తే లాస్ట్ టైం ఏమన్నారు అంటే, హెట్ నేను అసలు దండ ప్రమాణం చేయటం ఏంటి, అదేం కాదు, అవిముక్తేశ్వరానందకి నేను నేర్పించాను అన్నారు. ఇప్పుడు అవిముక్తేశ్వరానంద గారు కూర్చున్న పొజిషన్ ఆయన నేర్చుకుంటున్నట్లుగా ఉందా, ఈయన ప్రణమిల్లుతున్నట్లుందా? నేను ప్రణమిల్లటం తప్పంటలా, కానీ నాడు ప్రణమిల్లి నేడు దోషణలు చేయటం ఏదైతే ఉందో దాన్ని తప్పంటామా లేదా? అలాగే ఇక్కడ ప్రణామాన్ని స్వీకరించినట్లుగా అవిముక్తేశ్వరానంద గారి ప్రవర్తన ఉంది తప్ప, అవిముక్తేశ్వరానంద స్వామి వారు అమ్మయ్య ధన్యవాదాలండి చాలా మంచి విషయం నేర్పారు అని అనరు. కావాలంటే చివరిలో చూడండి. చూసారుగా అవిముక్తేశ్వరానంద స్వామి వారు లాస్ట్లో ఆసనపై భేటం అని చెప్పేసి కింద నా పరుపు చూపించారు తప్ప దాదా ఇక్కడ కూర్చో, నాకు పక్కనే కూర్చో అని చెప్పేసి పిలిచారా? లేదే. మరి ఇన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతున్న ఈ వ్యక్తి గురించి మనం ఏమనాలి? పైగా అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, తిరుమలలో ఇతనికి ప్రోటోకాల్ దర్శనం ఇస్తే తిరుమల దేవాలయ దర్శనం తర్వాత బయటికి వచ్చి సాక్షాత్ ఇతను ఏమంటాడంటే హనుమత్ జన్మభూమి క్షేత్రం గురించి మాట్లాడతారు. గతంలో ఈ హనుమత్ జన్మభూమి క్షేత్రం విషయంలో టీటీడీ వాళ్ళకి గోవిందానందకి మధ్య చర్చ జరిగింది. ఈ గోవిందానంద సరైన విధంగా శాస్త్రార్థం చేయలేదు, చర్చ చేయలేదు అని ఇందాక టీటీడీ అధికారి మాట్లాడింది విన్నారు. అలాగే ఇదే అంశం గురించి ఇప్పుడు టీటీడీ ఏమన్నా స్టాండ్ మార్చుకుందా? మరి ఈ హనుమత్ జన్మభూమి క్షేత్రం కిష్కిందలోనే అని చెప్పేసి గోవిందానందతో పాటు ఏమన్నా సర్టిఫై చేస్తున్నారా టీటీడీ వాళ్ళు? అది టీటీడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విధుశేఖర భారతీ స్వామి వారు జగద్గురువులా కాదా, లేకపోతే వారికి టెంపుల్ ప్రోటోకాల్స్, స్టేట్ ప్రోటోకాల్స్ ఇవ్వాలా వద్దా? ఈ చర్చ తర్వాత హనుమత్ జన్మభూమి క్షేత్రం గురించి ఈయన రేపెట్టిన అంశం ఏదైతే ఉందో మరి దాని గురించి ఎవరు క్లారిటీ ఇస్తారు? దాని గురించి ఫస్ట్ టీటీడీ కదా భక్తులకు క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఈ విషయంలో వ్యవహారం ఎంత దాకా వెళ్ళిందంటే స్వాములు ఇద్దరు కలిపి కొట్టుకునే దాకా వెళ్ళింది. అందులో ఒక స్వామి ఈయనే. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತಿ ಬಂದಾಗ ನಾನು ಮಂಗಳಾರತಿ ಮಾಡ್ತಿದ್ದೆ, ಆದ್ರೆ ಇಡೀ ಕಿಷ್ಕಿಂಧ ಪ್ರದೇಶ. చూశారు కదా, ఇది ఇతడి వ్యవహారం. అందరితో తన్నులు తింటూ అందరి మీద గొడవలకు వెళ్తూ ఇతను ఈ రోజు వచ్చేసి జగద్గురువులను ఆక్షేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా కొంతమంది ఎవరైతే ఉంటారో విధుశేఖర భారతీ స్వామి వారి మీద కడుపులో విషం పెట్టుకుని కూర్చున్న బ్యాచ్, అలాంటి వాళ్ళు నన్ను కూడా ఒక సంప్రదాయం ఘాటిని కట్టి, ఒక పీఠం ఘాటిని కట్టేసి, లేకపోతే నా మీద ఏదో విద్వేష ప్రచారం, విష ప్రచారం చేయాలని చూడొచ్చేమో. నేను స్పష్టంగా చెప్తున్నా, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం సనాతన ధర్మం నిలబట్టడం కోసం కొన్ని తరాల నుండి ఈ భూమిపైన ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అలా ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఆ పీఠం గురించి, ఆ పీఠం మీద అధిరోహించిన పీఠాధిపతుల గురించి ఎవరు అమర్యాదగా మాట్లాడినా సరే ఖచ్చితంగా నేను స్పందిస్తాను. మేము స్వామీజీలందరినీ కూడా, అన్ని సంప్రదాయాల వారిని కూడా ఒకేలా గౌరవిస్తాం. కానీ దక్షిణాంనాయానికి వచ్చేపాటికి శృంగేరి ఈ స్టాప్. ఆ శృంగేరిని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే. ఆ పీఠం జోలికి వస్తే మాత్రం అడ్డంగా నిలబడతాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. శంకరం లోకశంకరం.